చిన్న రూములోనే కదా. ఇగో ఈ ఇల్లు నడుస్తూ ఉందంటే, ఈ ఇల్లు జరుగుతూ ఉందంటే, ఈ ఇంట్లో ఉన్న మనుషులందరూ 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే నా వల్లే అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఇగో ఈ ఆఫీసు నా వల్లే మెయింటైన్ అవుతుందండి. ఇదిగో మీకు తెలుసా, ఈ చర్చి నేను వెళ్ళకపోతే ఆ చర్చి జరగదండి, చర్చి మూతపడిపోద్ది, నా వల్లే. కానే కాదు. ఇవి ఈ ఆఫీసు నా వల్ల జరుగుతూ ఉంది, ఈ చర్చి నా వల్ల జరుగుతూ ఉంది, ఈ భూమి అంతా నాదే. కాదు కాదు. కారు పైన స్టీరింగ్ ఉంటుంది. కారులో ఉన్న స్టీరింగ్ పైన ఒక ఈగ అనుకుంటుందంట, నేను కారు డ్రైవ్ నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను. కారు స్టీరింగ్ పైన ఈగ అనుకుంటుంది, నేనే డ్రైవ్ చేస్తున్నాను బ్రహ్మాండంగా అనుకుంటుంది. కానీ ఆ ఈగకి తెలీదు డ్రైవర్ వేరేవాడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. ఈ ఇంటికి యజమానుడిని నేనే అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఇంకొక యజమానుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఈ ఆఫీసు నడిపించడానికి నేనే గొప్ప అనుకుంటున్నావు. కాదు, నడిపించే జ్ఞానము ఇచ్చిన వాడు ఇంకొకడు ఉన్నాడు. ఈ 40 ఎకరాలు నాదే, ఈ ఇల్లు నాదే అని అనుకుంటున్నావు. అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే మానవ జీవితానికి నన్ను గౌరవించలా, నన్ను ప్రేమించలా, నన్ను తక్కువగా చూస్తున్నారు ఈ లోకము. నేనైతే ఆశ్చర్యపోవట్లా. ఫస్ట్లో ఆశ్చర్యపోయేవాడిని. నేను మేలు చేస్తున్నా ఎందుకు తిడతారు, నేను మేలు చేస్తున్నా అవమానపరుస్తారు ఎందుకు అనుకునేవాడిని. కానే కాదు. ఎందుకంటే అంచె దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు. అంచె దినాల్లో మనుషులలో ప్రేమ చల్లారిపోద్ది. అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ చల్లారిపోద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోవట్లా. కానీ ఇది నా వల్ల జరిగింది, ఇన్ని సంవత్సరాలు నా వల్ల కుటుంబం జరిగింది కాదు, దేవుడి వలన. ఈ భూమి అంతా నాదే కాదు, ఈ భూమి దేవుడిది. ఈ భూమి దేవుడిది. ఆ ఈగ అనుకుంటుంది నా వల్ల కార్ డ్రైవింగ్ ఏమా ఉంది. కాదు, స్టీరింగ్ పైన ఉన్న ఈగ అనుకుంటుంది నా వల్లే కారు డ్రైవ్ బాలే అవుతూ ఉంది. కాదు, కారు డ్రైవర్ వేరేవాడు ఉన్నాడు, ఈ భూమిని నడిపించేవాడు వేరేవాడు ఉన్నాడు. ఆయనే ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా.